చెప్పే సామర్థ్యం లేకపోయినప్పటికీ దేవుడు కొన్ని మాటలు దేవుని సేవకుల యొక్క విలువను గురించి నాతో మాట్లాడిన కొన్ని మాటలు లేదా నేను నేర్చుకున్న కొన్ని అనుభవాలు ఒక దేవుని సేవకుని దేవుడు నిలబెట్టుకోవడం వెనక గొప్ప కారణం ఉంటుంది లేదా గొప్ప సంకల్పం ఉంటుందని నా వ్యక్తిగత జీవితంలో లేదా నా తండ్రి సేవకులు కాబట్టి నా కుటుంబ జీవితంలో నేర్చుకున్న కొన్ని మాటలే నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తాను. ఒకప్పుడు దేవుని సేవకులు చాలా తక్కువగా ఉండేవారు, వాక్యం వినవలసినటువంటి వారు చాలా ఎక్కువగా ఉండేవారు. అది పాతకాలంలో. ఈ దినాలలో వాక్యం వినేవారు తక్కువగా ఉన్నారు, దేవుని సేవకులు ఎక్కువగా ఉన్నారు. ఎంతోమంది ఎన్నో ప్రాంతాల్లో ఆయా పరిస్థితుల ద్వారా దేవుని వాక్యము చేత ఆకర్షించబడి దేవుని వాక్యము చెప్పడానికి ఎంతోమంది దేవుని సేవకులు నిలబడుతున్నప్పటికీ ఈరోజు చాలామంది విశ్వాసులు దేవుని వాక్యము వినటం లేదు. ఎంతోమంది నిలబడ్డారు, ఎంతోమంది చెబుతున్నారు కదా అని చెప్పి మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైపోద్ది అన్నట్టు దేవుని సేవకులు ఎక్కువైపోతే ఆసక్తితో విని విశ్వాస జీవితాన్ని మరింత అభివృద్ధి పరుచుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా విశ్వాస జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక మూల పాఠం ఏంటంటే దేవుని సేవకులు చాలా విలువైన వారు. దేవుడు తన సేవకులను నిలబెట్టుకున్నాడు. దేవుడు తన తరపున దేవుని సేవకులను నాయకులుగా ఎన్నుకొని మన ఎదుట నిలబెట్టినప్పుడు ఆ దేవుని సేవకుని యొక్క విలువను మనము మొదటిగా గుర్తించాలి. ఎప్పుడైతే మనం పాప జీవితము నుంచి లేదా శాప జీవితము నుంచి లోక జీవితము నుంచి విశ్వాసపు జీవితంలోనికి అడుగు పెడతామో అలా అడుగు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం దేవుని సేవకులు. దేవుని సేవకుని నిలబెట్టుకుంటేనే ఈరోజు మన జీవితాలు అద్భుతంగా మార్చబడ్డాయి, అద్భుతంగా మనం ముందుకు కొనసాగుతున్నాం. అయితే జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే దేవుని సేవకుడు ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో లేదా ఒక ప్రదేశంలో ఒక సంఘములో దేవుని సేవకుడు నిలబడటానికి వెనుక 4 రకాలైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. అయితే ఈ 4 రకాలైనటువంటి ప్రార్థనల యొక్క పుస్తకాలు నేను చెప్తాను, కానీ రెఫరెన్సెస్ మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి వెతుక్కోవాలి. మీరు ఇంటికి వెళ్ళి మీరు అధ్యయనం చేయాలి. అయితే 4 రకాల ప్రార్థనలో మొదటి ప్రార్థన మనం చూస్తే యెషయా గ్రంథంలో యెషయా భక్తుడితో దేవుడు మాట్లాడుతూ, నేను ఎవరిని పంపిస్తాను, నా నిమిత్తము ఎవరు వెళతారు? ఇదిగో నేను సమాజంలోనికి, చెడిపోయిన వారి మధ్యకి, శాపగ్రస్తులైన వారి యొద్దకి ఒక విలువైన నాయకుడిని, ఒక విలువైన సేవకుడిని నేను పంపించాలి. అయితే నేను పంపించాలనే ఆసక్తి, ఆశ, సంకల్పం నాలో ఉంది. అయితే నేను పంపించడానికి ఎవరున్నారు, నేను ఎవరిని పంపించాలి, నా కొరకు ఎవరు వెళ్తారు అనేది తండ్రి అయినటువంటి దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఒక ప్రార్థన అంటే ఒకరితో అభ్యర్థించుకోవటం, విన్నవించుకోవటం, చేయవలసినటువంటిది లేదా జరగవలసిన దాని గురించి ముందే ఆలోచనలు చేసుకోవటం. ఎవరు నా నిమిత్తం వెళ్తారని చేస్తున్నటువంటి మొదటి ప్రార్థన దేవుడే చేస్తూ ఉన్నాడు, ఎవరు నా నిమిత్తము వెళ్తారు అని. నూతన నిబంధనలోనికి మనం వచ్చి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు లూకాసు వార్తలో, ఇదిగో కోత అయితే విస్తారముగా ఉంది కానీ కోయివారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదిగో యజమానుని మీరు వేడుకోవాలి, కోత కోసేవారిని దేవుడు పంపించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావిస్తున్నటువంటి ఒక గంభీరమైన సత్యం ఏమిటో తెలుసా? ఈ లోకంలో పనిచేయడానికి దేవుని సేవకులు కావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి సువార్తను ప్రారంభించి వాక్యములను ప్రపంచాన్ని ప్రకటిస్తూ శిష్యులను సిద్ధపరుస్తూ తన మనసులో ఉన్నటువంటి ఒక ఆవేదనను చెప్తా ఉన్నాడు. ఇదిగో సామాన్య జనులు అనేక మంది విసిగి చెదరిపోయి ఉన్నారు, వారి మధ్యకు జీవవాక్యం వెళ్ళాలి, వారి మధ్యకు దేవుని వాక్యం వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే పనివారు కావాలని ప్రభు ఏమంటున్నాడో తెలుసా? వేడుకోండి, యు మస్ట్ ప్రే ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సేవకుల కోసం మీరు ప్రార్థన చేయండి అని ప్రభువు ప్రార్థనగా మనకు కనిపిస్తూ ఉంది. 3వ ప్రార్థన మనం చూస్తే అబ్రహాముతో ధనవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరణించిన తర్వాత ధనవంతుడు మాట్లాడుతూ, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి వద్దకు లాజరును దయచేసి పంపిస్తే ఆ 5 సహోదరులు ఈ పాతాళ లోకంలోనికి రారు, ఈ శ్రమల లోకంలోనికి రారు, ఈ ఇబ్బందిలో వారు రారు, దయచేసి లాజరును పంపించుమనంటే అబ్రహాం అంటాడు, ఇదిగో అక్కడ ఎవరున్నారు? మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఆల్రెడీ దేవుని సేవకులు అక్కడ ఉన్నారు, వారి మాట వినాలి అని అంటే 3వ గుంపు ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారంటే పాతాళంలో చేరిన ఆత్మలంతా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారంటే దేవుని సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని సేవకులు నిలబడాలి,
దేవుని సేవకులు వాక్యాలు చెప్పాలి, దేవుని సేవకులు ప్రయాసపడాలి, దేవుని సేవకులు ముందుకు రావాలి అని చెప్పి చనిపోయినటువంటి వారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు సువార్త పుస్తకాల్లో మనం చూస్తున్నాం. నాలుగోది మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అపోస్తల కార్యంలో ఆసియా అనేటువంటి ఖండానికి వచ్చి వాక్యం చెప్పడానికి ప్రయత్నపడుతుంటే దేవుని ఆత్మ అతన్ని పంపించకుండా ఉన్నప్పుడు, వారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మాసిదోనియా అనేటువంటి ఒక ప్రాంతం నుంచి ఒక వ్యక్తి పౌలు గారికి కనబడి రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా మా దగ్గరికి వచ్చి మాకు సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఆ దర్శనం తర్వాత ఆ దర్శనం యొక్క మర్మం ఏమిటో మేము వారికి సువార్త ప్రకటించాలని మాసిదోనియా ప్రాంతాలకు ఎవరు వెళ్ళారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు వెళ్ళి సువార్తను ప్రకటించారు. అనంటే ఈరోజు ఈ ప్రాంతంలో లేదా ఈ సంఘములో దేవుని సేవకులైనటువంటి ప్రసాదయ్య గారు కానివ్వండి, ఇతర సేవకులు కానివ్వండి, నిలబడి మీకు దేవుని వాక్యాన్ని, నిలబడి మీకు పరిచర్యను చేస్తూ ఉన్నారంటే దాని వెనుక తండ్రి అయిన దేవుని ఆలోచన ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆలోచన ఉంది. పాతాళంలో వెళ్ళిపోయిన ఆ దిగజారిపోయిన ఆత్మలు ఉన్నాయి. ఇదిగో ఈ లోకంలోనే ఉండి రక్షణ కోసం, రక్షణ సువార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి మనసుతో ఉన్న వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు ఉన్నాయి. అన్ని ప్రార్థనల చేత దేవుని సేవకులు మీ మధ్య నిలబడి దేవుని సేవ చేస్తూ ఉన్నారు. అయితే నన్ను ఒక ప్రశ్న అడిగినివ్వండి, మీలో ఎంతమంది మీ జీవితంలో అత్యంత విలువైన వ్యక్తి ఎవరు అని అంటే నా సేవకుడు అని చెప్పగలరు? మీరు మీ కుటుంబాలలో జరుగుతున్న కార్యక్రమాల్లో లేదా మీ యొక్క జీవితాల్లో వస్తున్న కష్ట నష్టాల్లో మొట్టమొదటిగా నాది, ఇది నా కుటుంబం, నా వారు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, నా వారు బాధగా ఉంటే నేను బాధగా ఉంటాను, నా వారు ఎలా ఉంటే నేను అలా ఉంటానని ప్రతిస్పందించి ఒక మనసు ఈ భూలోకంలో ఎవరికి ఉందో తెలుసా? దేవుని సేవకులకు మాత్రమే ఉంది. మీరు నాయకులకు ఎంచబడినటువంటి భూలోకంలో ఉన్న వారందరినీ మీరు పరిశీలించి చూడండి. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, విద్యాపరమైన నాయకులు కావచ్చు, మరే రకమైన నాయకులు కావచ్చు, వారు ఎవరైనా సరే వారి స్వార్థము చేత నాయకులుగా చలామణి అవుతారేమో కానీ దేవుని సేవకులు మాత్రమే కొన్ని ప్రార్థనలు వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసి మీ ముందు నిలబడి వారు ఏం చేస్తారు తెలుసా? మీ కొరకు వాళ్ళు, నా కొరకు వాళ్ళు నిలబడతారు. బాబాయ్ ఇందాక అన్నట్టు కాలేజీలో ఉన్నప్పుడు నిజమైన అనుకునేవాడిని. నేను సహవాసాలకు వెళ్లకుండా పెద్ద చదివేసి నేనేదో పెద్ద ర్యాంకులు తెచ్చుకునేవాడిని కాదు, కానీ అల్లాటప్ప వేషాలు వేస్తూ తిరుగుతూ ఉండేవాడిని. కానీ మా నాన్నగారు కూడా సేవకుడే. నేను అనుకునేవాడిని మా తండ్రి గారిని చూసి మా నాన్నగారే ఈ సేవ కాకుండా ఉద్యోగం చేసుంటే ఈరోజు మా జీవితాలు మరింత మంచి స్థాయిలో ఉండేది. కానీ వీరు సేవలు ఎన్నుకున్నారు, త్యాగాలు చేసుకున్నారు. వీరి వలన మా జీవితాలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిపోయిందని నా మనసులో ఒక రకమైనటువంటి ఏహ్యభావం ఉండేది దేవుని సేవకుల పైన. సేవ అనంటే నష్టపరుచుకోవటమే, సేవ అంటే వ్యర్థపరుచుకోవటమే, సేవ అంటే విడిచిపెట్టడమే. ఈ విడిచిపెట్టే, వ్యర్థపరుచుకునే, నష్టపరుచుకునే జీవితం నాకైతే వద్దు. ఇంకా గట్టిగా మాట్లాడితే అవసరమైతే ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించి మా నాన్నగారికే కాదు అనేక మందికి సహకారం చేయాలని అనుకునేవాడిని. IIIT కాలేజ్లోనికి నేను మొదటిగా వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారికి నేను పడిన నింద ఏంటో తెలుసా? నేను పడినటువంటి ఒక అపహేళన ఏంటో తెలుసా? వీడికి మాట్లాడటమే రాదు. ఆ కాలేజ్లో 2000 మంది ఉంటే ఒక ఇద్దరిని సస్పెండ్ చేశారు. అందులో ఏవని ముద్దాయి నేను. నన్ను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఒక వ్యతిరేకత కాలేజ్లో వచ్చింది. ఆ వ్యతిరేకతకు నాయకుడిగా నేను ఉన్నాను. నేను వెళ్తా ఆయన ఇంకొకసారికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సార్ నేనేం చేయలేదండి, నా వెనక కాలేజ్ స్టూడెంట్స్ నడుస్తున్నారండి, నేను ముందు నడుస్తున్నానండి. సడన్గా ఒక సార్ వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు అన్నాను. పట్టుకున్నాడు ఏంట్రా? సార్ని ఏమనాలి? పట్టుకున్నారు అనాలి. అంటే నాకు రూకు డూకు మధ్య అంటే డూముగూలు కూడా నాకు తెలియదు, తెలుగు గ్రామర్ నాకు తెలియదు. పట్టుకున్నాడు సార్ అన్నాను. పట్టుకున్నాడేంటి? ఆ మాటకి నన్ను ఏం చేశారు తెలుసా? వీడు చాలా ర్యాష్గా ఉన్నాడు, వీడిని తీసుకెళ్ళి సస్పెండ్ చేసేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని విలువను తెలియకుండా ఉన్నటువంటి వారు ఎక్కడున్నారు తెలుసా? క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నారు. దేవుని సేవకుల విలువ తెలియనటువంటి వారు ఎక్కడున్నారు తెలుసా? క్రైస్తవ విశ్వాసుల మధ్య ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, అమ్మ సాధారణంగా సాదాసీదాగా ఏ ఉపాధి లేకపోతే, లేకపోతే ఏ పని లేకపోతే, ఏ పని చేత కాకపోతే దేవుని సేవకులు అవుతారన్నది ఈ లోకంలో ఒక భ్రమ. అది సాతాను కల్పించినటువంటి ఒక దురుద్దేశమైనటువంటి భావన. ఈరోజు ఈ వేదిక పైన నిలబడిన దేవుని సేవకులైనా, లేకపోతే రాకపోతున్న దేవుని సేవకులైనా లోకపరంగా వాళ్ళని విడిచిపెడితే గొప్ప గొప్ప స్థితిలో ఉండలేరా?
సంఘాల్లో రకరకాల మనస్తత్వాలని డీల్ చేయగలుగుతున్నటువంటి దేవుని సేవకులు లోకంలో అందరిని ఏదో రకంగా మభ్యపెట్టి మంచి డబ్బును సంపాదించుకోలేరంటే సంపాదించుకోగలరు, కానీ వాటన్నిటిని ఎవరి కోసం విడిచిపెడుతున్నారు తెలుసా? దేవుని ప్రేమను బట్టి మీకు సేవ చేయడానికి వాటిని విడిచిపెడతా ఉన్నారు. నేను అన్నాను బాబాయ్తో, బాబాయ్ నువ్వు తండ్రి గారి గురించి చెప్తా ఉన్నావు, ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, కాంగ్రిగేషన్లో సేవకులు వస్తారు అని అంటున్నావు, అలాంటి వారి మధ్య సామాన్యుడిని నన్నెందుకు పిలుస్తున్నావు నువ్వు? ఈరోజు రేపు నా భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మేము సెలవు పెట్టుకున్నాం, బాబాయ్ నా పరిస్థితి బాగాలేదు, నా ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదన్నా సరే మా బాబాయ్ ఎంత చక్కగా పిలిచాడంటే నువ్వు వస్తావా చస్తావా అన్నట్టుగా నన్ను పిలిచాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైనటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైనటువంటి సత్యం ఏంటంటే, దేవుని పిలుపుకు లోబడినటువంటి దేవుని సేవకుడు ఎప్పుడు కూడా దేవుని మాటకి ఏం చేయాలి? లోబడాలి. దేవుని సేవకుడు దేవుని మాటకు లోబడినప్పుడు విశ్వాసులు, వాక్యం చెప్తుంది ఎవరికి లోబడాలి? దేవుని సేవకులకు లోబడాలి. రండి, నేను కొన్ని సంగతులు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇన్ని ప్రార్థనల మధ్య దేవుడు తన సేవకులు నిలబెట్టుకున్నాడు కదా. కానీ పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా భక్తుడు ఈ యొక్క గ్రంథమును రాసే నాటికి దేవుని సేవకుల పరిస్థితులు ఎలా మారిపోయాయో కొన్ని సంగతులను నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదువుతారా? ఇర్మియా గ్రంథము. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలు పేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. ఇర్మియా గ్రంథంలోనికి ఇర్మియా భక్తుడు రాస్తున్న మాటలేంటో తెలుసా? ఇదిగో యాజకులు ఉన్నారు, కాలు వారు దేవుణ్ణి వెతకటం లేదు. ఇదిగో ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, వారు దేవుని గురించి తెలుసుకోవట్లేదు. ఇదిగో ఏలికలు ఉన్నారు, వాళ్ళు దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఇదిగో ప్రవక్తలు ఉన్నారు, నా పేరట కాదు బయలు అనేటువంటి ఒక దేవత పేరిట ప్రవచనములు చెబుతున్నారు. నేను చెబుతున్న ఒక సూటి అయిన స్పష్టమైన ఒక మాట విశ్వాసులకు, ఈరోజు దేవుని సేవకులుగా చలామణి అవుతున్న వారందరూ దేవుని సేవకులు కాదు. దేవుని సేవకులుగా మీ ముందు నిలబడి వాక్యం చెబుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఎన్నుకొనబడలేదు. ఈ సత్యము నీకు తెలియకపోతే నాకేమర్థమవుతుందో తెలుసా? నిజమైనటువంటి సేవకులను, విలువైనటువంటి సేవకులను విస్మరించే పరిస్థితి ఉంటుంది. ఈ దినాన ఎంతో కష్టపడి కుటుంబాలను కట్టి, ఎంతో కష్టపడి ఇదో కాలినడకన సుదూర ప్రాంతాల్లోని సువార్త ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకులు కనబడరు. ఇదిగో నిరంతరం ప్రార్థించి పరితపించి సంఘాల కోసం ఆవేదనలతో అన్ని రకాలుగా చితికిపోయిన దేవుని సేవకులు ఈరోజు సమాజానికి కనబడటం లేదు. సూటు బూటు వేసి చక్కగా ఏ యూట్యూబ్ వీడియోలోనే కనబడ్డారు అనుకో, వాళ్ళు మనకు దేవుని గొప్ప అంతర్జాల సేవకులు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇదిగో విలువైనది మనం గుర్తించగలగాలి. నీ సేవకుడు విలువైన వాడు, ఆ విలువైన సేవకుడిని గుర్తించగలిగేటువంటి వాక్యపు పరిజ్ఞానం నీకు లేనప్పుడు కనబడే ప్రతి ఒక్కరు కూడా సేవకుడు అనుకొని నువ్వు ఏం చేస్తావో తెలుసా? మా అయ్యగారు ఇలా అండి, మా అయ్యగారు అలా అండి, ఆ అయ్యగారు అయితే అలా అండి, ఈ అయ్యగారు అయితే ఇలా అండి. నీ ఎదుట దేవుడు నిలబెట్టి నీ సేవకుడిని విస్మరిస్తావు, కానీ ఎక్కడెక్కడో ఉంటున్న వారిని నువ్వు నెత్తి మీద వేసుకొని ఊరేగుతావు. ఏదో ఒక రోజు విశ్వాస జీవితంలో నువ్వు ఓడిపోయే ప్రమాదము ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఆయన అంటా ఉన్నాడు, యాజకులు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు ఎక్కడున్నాడని వాళ్ళు అడుగుతున్నారు. ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఏలికలు ఉన్నారు, కానీ వీరందరూ ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోతా ఉన్నారు. ఇలా విరుద్ధంగా దేవునికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఇదిగో ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటో తెలుసా? ఇదిగో ఒక దేవుని సేవకుడు ఎలాంటి పరిచర్య చేయడానికి నిలబడ్డాడో నీవు నేను తెలుసుకోవాలి. ఒక దేవుని సేవకుడిని, ఒక నిజమైన సేవకుడిని గుర్తించాలనంటే, లేదా దేవుని సేవలో ఉన్నవారి విలువను మనం ఇవ్వాలంటే ఆ సేవకుడు ఏ విధంగా ఉండాలో దేవుడు చెప్తా ఉన్నాడు. నేను కొన్ని మాటలు నేను మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదటిది, దేవుని సేవకుడిని దేవుడు మన కొరకు ఎందుకు నిలబెట్టాడో తెలుసా? మన గురించి ప్రార్థించడానికి. దేవుని సేవకులను ఎందుకు దేవుడు నిలబెట్టుకున్నాడు తెలుసా? మన గురించి ప్రార్థించడానికి. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఇదిగో ఆ సంఘములకు లెటర్ రాస్తున్న మాటను ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము
ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు ఉన్నాయి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అపోస్తులైనటువంటి పౌలు గారి గురించి మనకు బాగా తెలుసు. ఆయన గురించి గొప్పగా చెప్పమంటే మొదటగా మనం చెప్పగలిగే మాట ఏంటో తెలుసా? నూతన నిబంధనలో ఎక్కువ పత్రికలను రాసినటువంటి వ్యక్తిగా మనకు తెలుసు. కానీ ఆ పత్రికలను చదువుతున్నప్పుడు ప్రతి పత్రికలో కూడా అపోస్తులైనటువంటి పౌలు గారు ఏ విషయాన్ని చెప్తాడో తెలుసా? తర్వాత మీరు వెళ్ళండి, పౌలు గారు రాసిన పత్రికలన్నిటిలో మొదటి అధ్యాయంలో మొదటి ప్యాసేజ్ మీరు చూడండి. ప్రతి పత్రికలు కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఒక దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఫిలిప్పీలో ఎంతమంది ప్రజలు ఉన్నారయ్యా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు, బైబిల్ దాన్ని నాకు చెప్పలేదు. కానీ ఇక్కడ ఆయన రాస్తున్న మాట చూడండి, మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. మా టీం అంతా ప్రార్థన చేస్తుంది, మా సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, లేకపోతే మా సంఘములో ఇదిగో ప్రత్యేకంగా ప్రార్థన గ్రూపు ప్రార్థన చేస్తుంది అని అనట్లేదు. కానీ ఇదిగో ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రజలారా, మీ అందరి నిమిత్తం అపోస్తులైనటువంటి పౌలుగా నేను ప్రార్థన చేస్తున్నాను. నేను అనే మాట బైబిల్లో రాయాలనంటే, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అనుమతించాలంటే నిజంగా ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి పౌలు గారు. ఊరకనే నేను అనే మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఆ పౌలు నువ్వు నా వాడివై నువ్వు రాసే అని రాయించలేదు. అక్కడ పౌలు గారు ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడంటే ప్రతి సంఘము గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ చివరికి ఇదిగో వ్యక్తులకు రాసిన తిమోతి పత్రిక అయినా ఫిలోమోను పత్రిక అయినా అక్కడ కూడా వాళ్ళతో పర్సనల్గా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, నేను మీకోసం జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పి ప్రతి దగ్గర కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? పౌలు గారు ఇస్తున్న మాదిరి ఏంటో తెలుసా? మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ రాత్రి నువ్వు నేను నేర్చుకుని తిరిగి వెళ్ళాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటో తెలుసా? మీ సేవకులు మీ గురించి నిరంతరం ప్రార్థించడానికి దేవుడు మీ ఎదుట తన సేవకులను నిలబెట్టుకున్నాడు. ఏదో ఊరకనే సరదాగా ఏదో ఆయనకి అది ఉపాధి లేక, లేకపోతే ఆయనకి బ్రతకడం తెలియక, ఆయనకి అది మాటలే వచ్చు కాబట్టి మాటలే చెప్పడానికి దేవుడు నిలబెట్టలేదమ్మా. లోకంలో రకరకాల పరిస్థితులన్నీ తీసుకొచ్చి దేవుని సేవకులకు అప్లై చేసి ఇదిగో వీళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేటువంటి ఒక వింత చేష్టలు క్రైస్తవంలో వస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, అసలు దేవుని సేవకుడిని నిలబెట్టి నలగగొట్టి ఎందుకు నేను నిలబెడుతున్నాను తెలుసా? నీ కొరకు ప్రార్థించేటువంటి ఒక వ్యక్తి కావాలి. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోకపోవటం మానేసిన, నీ పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి నువ్వు ప్రార్థించడం మానేసిన, ఎవరు ప్రార్థన చేస్తుంటారు తెలుసా? దేవుని సేవకులు ప్రార్థిస్తూ ఉంటారు. ఒకవేళ దేవుని సేవకుడు ప్రార్థన చేయకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒకసారి మనం చూద్దాం. ఇశ్రాయేలీయులు ప్రార్థనను మానేశారు. దేని మానేశారమ్మా? ప్రార్థనను మానేశారు. వాళ్ళు ప్రార్థన మానేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు ప్రార్థనను నిర్లక్ష్యం చేసి దేవుని దూరం చేసుకున్నప్పుడు వారితో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనము. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఏమండి, దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడు? ఇశ్రాయేలు ప్రజలతో. ఇశ్రాయేలు ప్రజలారా, యాకోబు నువ్వేం మానేసావో తెలుసా? అన్నం తినడం మానేలేదు, మంచి బట్టలు వేసుకోవటం మానేలేదు, నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటం మానేలేదు. నువ్వు మానేసిందా ఏంటంటే ప్రార్థన నువ్వు మానేసావు. నువ్వు నాకు మొరపెట్టడం లేదు. ఎందుకయ్యా మొరపెట్టడం లేదంటే ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలు గారికి లేదా ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చిందమ్మా? విసుగు వచ్చిందంట. విసుగు వచ్చేసింది. ఎవరి మీద? భర్త మీద భార్యకు కాదు, లేదా భార్య మీద భర్తకు కాదు, తల్లిదండ్రుల మీద పిల్లలకు కాదు, పిల్లల మీద తల్లిదండ్రులకు కాదు. విసుగు ఎవరి మీద వచ్చిందంటే దేవుని మీదే వచ్చింది. విసుగు దేవుని మీద వచ్చింది. అందుకే లూకా సువార్తలో 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతుంటారు, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే విసుగక, నువ్వు విసిగిపోకూడదు. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతుంటాడు, మీరు విసిగిపోతున్నారు. దేని విషయంలో విసిగిపోతున్నారు తెలుసా? ప్రార్థన విషయంలో విసిగిపోతూ ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అంటే దేవుని సేవకులకు ఇచ్చినటువంటి ఒక పెద్ద పని ఏంటో తెలుసా? నిత్యము సంఘమును గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ఏమండి, చాలామంది ప్రార్థన అవసరతలు అడుగుతూ ఉంటారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి,
లేకపోతే మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, అలా ప్రార్థన చేయండి, ఇలా ప్రార్థన చేయండి అని ఎన్నో రిక్వెస్ట్లు దేవుని సేవకులకు పంపిస్తూ ఉంటారు. ఒక సీక్రెట్ మీకు చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు అవసరతలు అడగకపోయినా సరే దేవుని సేవకులు మీ గురించి ప్రార్థన చేయాల్సిందే. మీరు అడగకపోయినా మీ పరిస్థితులను గురించి తెలుసుకొని దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? దేవుని సేవకుడిని నీ కొరకు నిలబెట్టుకున్నాడు ఆయన. తన కుటుంబం గురించో దేవుని సేవకుడు సేవకు పిలువలేదు. తన యొక్క భోగభాగ్యాల కోసమో దేవుని సేవకులను దేవుని సేవకు పిలవలేదు. తనని ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి దేవుని సేవకుడిని పిలవలేదు. దేవుని సేవకుడిని ఎందుకయ్యా నిలబెట్టుకున్నావు? మా సంఘంలో ప్రసాదయ్య గారిని ఎందుకయ్యా సేవకుడిగా నువ్వు అభిషేకించావు? ఎందుకయ్యా ఆయనకు ఇదిగో గొప్ప మనసు ఇచ్చి ఉన్న 3 కుమారులు కూడా దేవుని సేవలో ఉన్నా పర్వాలేదని అంత మంచి మనసు ఎందుకు ఇచ్చావే అంటే దేవుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? తల్లి, నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి నా కుమారుణ్ణి, వారి 3 కుమారులను కూడా నేను దేవుని సేవకు పిలుచుకున్నాను అంటాడు. రెండవ మాట చూద్దాం, ఎందుకు దేవుని సేవకుడిని మన మధ్య దేవుడు నిలబెట్టాడు. రెండవ మాట చూస్తే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 148వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 148వ వచనంలో దావీదు గారు రాస్తూ ఈ కీర్తన అంటా ఉన్నాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరుచుకొందును. దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు నాకు ఏమిచ్చావు? వాక్యం ఇచ్చావు. అయ్యా నువ్వు నాకు ధర్మశాస్త్రం ఇచ్చావు, నీ మనస్సును నాకు ఇచ్చావు, నీ ఆలోచనలు నాకు ఇచ్చావు. ఇదిగో ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో, ఈ ప్రజల మధ్య నేను ఎలా వ్యవహరించాలో, ఏ రకంగా వీరిని భక్తి జీవితంలో ముందుకు నడిపించాలో దాని కొరకు నువ్వు నాకు వాక్యం ఇచ్చావు. అయితే దాన్ని నేను ధ్యానించాలి. అలా నేను ధ్యానించేదానికి నేను ఎప్పుడు లేస్తున్నాను తెలుసా? ఇదిగో ప్రజలందరూ ప్రశాంతంగా మంచి నిద్ర వచ్చే సమయం ఎప్పుడండి? తెల్లవారుజాము. ఆ టైంలో మనం అందరూ ఎలా ఉంటామమ్మా? అసలు పక్కన ఏం జరుగుతున్నా మనకు తెలీదు. గ్యాస్ లీక్ అయిపోయి మనం ఏం జరిగిపోయినా మనకు తెలీదు. ఏ ప్రమాదం వచ్చి మనం ముంచుకెళ్ళినా తెలీదు. అప్పుడప్పుడు సునామీలు వచ్చినప్పుడు, లేకపోతే భూకంపాలు వచ్చినప్పుడు పేపర్లు ప్రశాంతంగా వాళ్ళు నిద్రపోయే టైంలో భూకంపము వచ్చింది, ప్రశాంతంగా వాళ్ళు నిద్రపోయే టైంలో సునామీ వచ్చింది. అలాంటి ప్రశాంతమైనటువంటి సుఖమైనటువంటి నిద్రలో మనముంటే దేవుని సేవకులు ఏం చేయాలంట? కన్నులు తెరవాలి. దేని కొరకు తెలుసా? నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించడానికి. 97వ వచనంలో ఆయన రాస్తా ఉన్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా ఎంటైర్ డే, ఒక రోజంతా నేను ఏం చేయాలి తెలుసా? ధ్యానించాలి. ఏమండి, ఇక్కడ అప్పుడప్పుడు మనం నూతన సంవత్సరంలో మొదటి రోజు ఏం తీర్మానం తీసుకుంటాం? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చక్కగా ఈ సంవత్సరం తినేయాలి, చదివేయాలి, కంప్లీట్ చేసేయాలి, ఎట్టి పరిస్థితులు అయిపోవాలని అనుకుంటామా? చెప్పండి, ఎన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోలేదు? మనమైతే ఫెయిల్ అయిపోతాం. కానీ దేవుని సేవకులు ఏం చేయాలి తెలుసా? దినమెల్లా దానిని ధ్యానించాలి. నాతో పాటు వచ్చిన ఒక సహోదరుని యొక్క కుటుంబంలో సిస్టర్ ఒక మాట ఉందంట. ఆయన వాక్యం చెప్పడానికి అనేక బైబిల్స్ ఇతర గ్రంథాలు పెట్టుకుని కూర్చుంటే ఆ సిస్టర్ వచ్చి అన్నదంట, అన్న నువ్వు ఇదే మాదిరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి నువ్వు ప్రిపేర్ అయితే ఎప్పుడో చక్కగా మంచి గవర్నమెంట్ జాబ్ నువ్వు కొట్టవచ్చు. మీరు వెళ్ళండి, ఎవరైనా దేవుని సేవకుల ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఎన్ని పుస్తకాలు ఉంటాయి. నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, అమెజాన్లో ఎప్పుడైనా నా అమెజాన్ అకౌంట్ చూసారనుకోండి, ఎక్కువ పుస్తకాలు నేను మా ఇంట్లో జరుగుతూ ఉంటుంది డిస్కషన్. ఏం ఆర్డర్ చేసేస్తున్నాడు? చెప్పులా, బట్టలా, దువ్వెనలా? ఏం ఆర్డర్ చేస్తున్నాడంటే చింపితే లోపల నుంచి ఏమో పుస్తకాలే. దేవుని సేవకులుగా దినమెల్లా దేవుని వాక్యమును ఎందుకు ధ్యానించాలో తెలుసా? ఎందుకు ధ్యానించాలి? అంత కష్టపడి చదవటం, మనం డిగ్రీ చదివేసరిగా చల్లారిపోద్ది, కొంతమంది 10వ తరగతికే చల్లారిపోతారు, నా వల్ల కాదు అంటారు. కానీ దేవుని సేవకుడు దేవుని సేవ ప్రారంభము నుంచి ముగింపు రోజు వరకు కూడా ఆయన ఏం చేయాలి? ధ్యానించాలి, చదవాలి. మీరు అనుకుంటారు, ఇదిగో శారీరక కష్టం, చేతులతో నేను కష్టపడతాను, లేకపోతే శరీరంతో నేను కష్టపడతాను, ఇదిగో దేవుని సేవకులకు ఏం పోయింది, చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని 4-5 పాయింట్లు రాసుకొచ్చి చెప్పేస్తారని మీరు అనుకుంటారు. కానీ ఒక విషయాన్ని ఆలోచించి అనుక్రమపరిచి దానికి అర్థమయ్యే విధంగా బోధించటం ఎంత కష్టమో అది దేవుని సేవకులకు తెలుసు. మరింత కష్టమైన సంగతి ఏంటో తెలుసు? ఆ కష్టాన్ని చెప్పుకోలేము. అసలు మేము ఇంత కష్టపడతామని చెప్పడానికి అసలు వర్ణించలేము. ఈ రకంగా కష్టపడతారండి దేవుని సేవకులు అని చెప్పడానికి ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా చేతులతో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇదిగో నా చేతులు చూడండి ఎలా మారిపోయాయి అని అంటారు. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని చూపిస్తారు. ఇదిగో నా పాదాలు చూడు ఎలా కమిలిపోయాయని చూపిస్తారు. ఇప్పుడు మేము కష్టపడింది మీకు చెప్పాలనుకోండి, ఈ హెడ్ తీసేసి లోపల ఉన్న బ్రెయిన్ తీసి ఇలా చూపించాలి, ఇదిగో చూడండి మేము ఎంత. సాధ్యమవుతుందా?
సాధ్యం కాదు. కాబట్టి మీరు అనుకుంటారు దేవుని సేవకులకు సులువుగా జీవనం సాగిపోద్ది అనుకుంటారు. కానీ ఇదిగో భక్తుడు చెప్తున్నాడు, నేను రోజంతా ధ్యానిస్తున్నాను. ఇదిగో భక్తుడు చెప్తున్నాడు, నేను ఉదయాన్నే లేస్తున్నాను. ఎందుకంటే నీవు ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకయ్యా నీకు అంత కష్టము అని అంటే సొలొమోను భక్తుడు రాస్తా ఉన్నాడు సామెతల గ్రంథము 29వ అధ్యాయము. ఎందుకు ఇంత కష్టపడి నువ్వు చదవాలి, ఎందుకు ఇంత కష్టపడి నువ్వు ధ్యానించాలంటే 29వ అధ్యాయము 18వ వచనంలో సొలొమోను భక్తుని చేత దేవుడు రాస్తున్న మాట, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక ఇష్టానుసారంగా మనుషులు తిరిగి కుటుంబాలు నాశనం అవుతాయి, జీవితాలు నాశనం అవుతాయి, సమాజం నాశనం అయిపోద్ది, ప్రాంతాలు నాశనం అయిపోతాయి, దేశాలు నాశనం అయిపోతాయి, ప్రపంచాలు నాశనం అయిపోతాయి. ఒక దేవుని వాక్యము, దేవుని భయము ప్రజలలో లేకపోతే ఎంత నష్టమో తెలుసా? నువ్వు ఈ భూమి మీద బ్రతకలేవు. ఒక మనిషి యొక్క కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థాలు ఈరోజు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ దేవుని వాక్యం మీ జీవితంలో రాకపోయి ఉంటే మీరంతా క్రూరులు, మీరంతా మూర్ఖులు, నేనంత మూర్ఖుడిని. కానీ దేవుని వాక్యం వచ్చింది. ఇదిగో ప్రజలు క్రమశిక్షణతో మంచిగా స్వేచ్ఛాయుతమైనటువంటి నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే వెనక ఎవరు కష్టపడాలి? దేవుని సేవకులు. ఇదిగో గ్రంథాలను ముందు వేసుకుని అనేక సంగతులను ఆలోచించి ఈ సంఘానికి నేనేం చెప్పాలి, వారిని ఏం చెప్పి బలపరచాలి, వారిని ఏం చెప్పి మార్చాలి, వారిని ఏం చెప్పి ముందుకు తీసుకెళ్ళాలి, నాశనం అయిపోతున్న వారిని, నలిగిపోతున్న వారిని నేను ఏ రకంగా ముందుకు నడిపించాలి. ఇదిగో నా కళ్ళ ముందు కనబడుతుంది పాతాళ లోకంలోని కొన్ని వందల కొద్ది, వేల కొద్ది ఆత్మలు ఇదిగో అజ్ఞానం చేత నశించిపోతున్నాయి. వాళ్ళు నశించిపోకూడదంటే ఇదిగో 66 పుస్తకాలలో ఉన్న సారాంశం వారికి చేరవేయాలి, వారికి అందించాలి, వారికి చెప్పాలని దేవుని సేవకులు పడే తపన. ఒక దేవుని సేవకుని కుమారునిగా, ఒక దేవుని సేవకుడిగా నేనైతే నా వల్ల అయితే కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు దేవుని సేవకుడిని ఎందుకు నిలబెట్టాడో తెలుసా? నీ జీవితాన్ని మంచిగా సరిదిద్దటానికి, నిన్ను చక్కగా నిలపటానికి. నిన్ను భక్తిగా జీవిస్తే పరలోకాన్ని నీకు ఉచితంగా దేవుడు ఇవ్వడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదండి, మన చీఫ్ మినిస్టర్ గారు. ఈరోజు అనేక పథకాల ద్వారా మనకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు పథకం ద్వారా డబ్బులు ఇచ్చే అవకాశం ఒకవైపు ఉంది, ఒకవైపు దేవుని వాక్యాన్ని కష్టపడి నీకు ఉచితంగా సువార్తను ప్రకటించే భాగ్యం ఒకవైపు ఉంది. కానీ ఈరోజు మీరు ఆలోచించండి, ధనం ఇచ్చేటువంటి వ్యక్తి మీకు గొప్పగా ఉంటాడు, కానీ దేవుని వాక్యాన్ని అందించే వ్యక్తి ఈరోజు మీకు గొప్పగా ఉండడు. కానీ ఒక్కసారి నీవు నేను మరణించిన తర్వాత ఉచితంగా నువ్వు పరలోకంలో వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుద్ది, ఇంత మహాలోకంలోనికి నన్ను నడిపించిన నాయకుడు ఎవరు తెలుసా? సరైన చొక్కా లేని, సరైన చెప్పులు లేని, సరైన వాహనం లేని, సరైన గృహము లేని, సరి అయిన పేరు లేని, సరైన గౌరవం లేని ఒక సామాన్యమైనటువంటి దేవుని సేవకుడు ఈరోజు నన్ను ఇంత ఉన్నతమైన లోకంలోనికి నన్ను పంపించాడా? ఈ రకమైనటువంటి సేవ భూమి మీద ఆయన చేయకుండా ఉంటే ఆ నరకంలో నేను వెళ్ళిపోదును కదా అని ఆ రోజు పరలోకంలో మీ కనులు తెరుచుకున్నప్పుడు దేవుని సేవకుల విలువ మీకు అర్థమవుతుంది. దేవుని సేవకుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని సేవకులను ఎందుకు మీ ముందర దేవుడు నిలబెట్టుకున్నాడో తెలుసా? వాక్యము చేత నిన్ను పోషించి నిన్ను బలపరిచి ఆ పరలోకంలోనికి తీసుకెళ్లాలన్నదే దేవుని సంకల్పం. మూడో సంగతి చెప్తాను, దేవుని సేవకులను దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడంటే లూకా సువార్త 3వ అధ్యాయము 19వ వచనములో ఒక భక్తుని యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం. అయితే చతుర్దాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో భక్తుడైనటువంటి యోహానును మనం చూస్తూ ఉన్నాము. స్వల్పకాల పరిచర్యలో, చాలా స్వల్పకాల పరిచర్యలో ఆయన ఎవరిని ఎదిరించాడు తెలుసా? ఈరోజు మాటల్లో మనం మాట్లాడుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ గారిని, లేదా చీఫ్ మినిస్టర్ గారిని, సీఎంని, పిఎంని, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నావు, ఈ రకంగా ప్రజలు బాగోగులను చూడట్లేదని ఎవరు నీకోసం నిలబడతారు తెలుసా? ప్రతిపక్ష నాయకులు కాదు, ఇదిగో ప్రభుపక్షం నిలబడిన నాయకులు నిలబడతారు. ఇదిగో చూడండి, మీరు లూకా సువార్తలు చూస్తే ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? హేరోదు అనేక నీచ కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని సేవకుడైనటువంటి భక్తుడు భయపడలేదండి.
ఆయన గురించి ప్రస్తావించిన సంగతులు మనం చూస్తే ఆయన వేసుకున్న బట్టలు కానివ్వండి, ఆయన తిన్న ఆహారం కానివ్వండి, ఆయన ఉన్న నివాసం కానివ్వండి, ఒక రాజును అనే స్థితి నీకుందా అని ప్రశ్నించవచ్చు. కానీ ఏ స్థితిలో ఉన్నా సరే భక్తుడైనటువంటి యోహాను ఏం చేశాడు తెలుసా? ఆయన చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము, వ్యక్తిగత జీవితంలో అతను చేసిన పాపముల నిమిత్తము ఇదిగో హెచ్చరించి గద్దించి ఏమైపోయాడో తెలుసా? జైలు పాలైపోయాడు. ఈరోజు దేవుని సేవకులు ఎంతమంది జైలు పాలు కావట్లేదు? ఎందుకు? మంచి మాటలు చెబుతున్నాను. నీ జీవితాన్ని మార్చుకోవయ్యా అని చెప్తే ఇదిగో నేను పోలీస్ స్టేషన్లో వేసేస్తాను, నేను అండమాన్ నికోబార్ దీవుల్లో నేను తీసుకెళ్లి పడేస్తాను, నేను అవసరమైతే ఉరిశిక్ష వేసేస్తాను, దేశ బహిష్కరణ చేసేస్తాను, నేను అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను ఎందుకు అంటున్నారు తెలుసా? ఇదిగో వారి జీవితపు మేలును కోరే దేవుని సేవకులు. భక్తుడైనటువంటి యోహాను ఇదిగో అతన్ని గద్దించినప్పుడు అతన్ని ఏం చేశారు అని అంటే వారు చెరసాలలో వేశారు. అయితే జాగ్రత్త గమనించండి, ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటో తెలుసా? దేవుని సేవకుడిని దేవుడు ఎందుకు నిలబెట్టాడో తెలుసా? మన పాపములను గద్దించుట కొరకు. మనం చేస్తున్న పాపములను, మనం చేస్తున్న రహస్య చీకటి కార్యములను గద్దించడానికి భూమి మీద ఎవరున్నారు తెలుసా? దేవుని సేవకుడు ఉన్నాడు. ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా? ఎవడు చేసుకున్న పాపాన్ని వాడు పోతాడండి అని చెప్పి చాలా సామరస్యంగా ప్రజలు విడిచిపెడుతున్నారు. ఒకడు స్పీడ్గా వెళ్తున్నాడు అనుకోండి బండి మీద, ఒకడు స్పీడ్గా బండి మీద వెళ్తున్నప్పుడు ఏదో రోజు పోతాడు అని శపించేవారే ఉన్నారు కదా అని, కానీ అతన్ని ఆపి అరే నాయన అలా స్పీడ్గా నువ్వు వెళ్ళొద్దు, అలా వెళ్తే నీకు నష్టం జరుగుతుందని చెప్పేటువంటి అంత ఓపిక సహనం ఎవరికి ఉందండి? దేవుని సేవకుల తప్ప ఎవరికి లేదు. ఎందుకు అయ్యా దేవుని సేవకుడిని నా కోసం పంపించావనంటే, దేవుని సేవకుడు నీ కొరకు నేను ఎందుకు పంపించాను అనంటే నీ పాపాన్ని గద్దించుటకు. ఇదిగో లోకంలో ఇదిగో చెడు ప్రబలిపోతున్నప్పుడు, ఇదిగో లోకంలో అవినీతి ప్రబలిపోతున్నప్పుడు దాన్ని అంతటిని ఎదిరించడానికి దేవుడు ఎన్నుకున్న ఒక నాయకుడు దేవుని సేవకుడు. ఈరోజు నిలబడాలి దేవుని సేవకులు, మాట్లాడాలి దేవుని సేవకులు, చెప్పాలి దేవుని సేవకులు. ఇదిగో తప్పులు జరుగుతున్న చోట ఎవరు కూడా శబ్దంగా లేదా నిశ్శబ్దంగా ఉండటానికి దేవుని సేవకుని దేవుని పిలవలేదు. కానీ ఇదిగో రాజు అయినా నువ్వు ఎవరైనా సరే నువ్వు తప్పు చేస్తే ఇదిగో నిలదీసి నిన్ను ఇదిగో దేవుడు పక్షమున నిన్ను బాగు చేయడానికి దేవుని సేవకుడు నిలబెట్టుకున్నాడు. అందుకే ఒక మాట చెప్తా ఉన్నాను, మీ వ్యక్తిగత జీవితంలో మీరేదైనా తప్పటడుగు లేసినప్పుడు దేవుని సేవకుడు వాక్యము చేత మిమ్మల్ని హెచ్చరించినప్పుడు దాన్ని మీరు ఎలా తీసుకోవాలి తెలుసా? దేవుడే నా సేవకుడు నిలబెట్టుకొని నాతో మాట్లాడుతున్నాడన్న మంచి మనసుతో నీ జీవితాన్ని సరిదిద్దుకోకపోతే నీవు నేను ఎక్కడ ఉంటామో తెలుసా? పరలోకాన్ని కూలిపోయి నరకలోకంలో ఉంటాం. నేను కరెక్ట్ చేయడానికి, నేను సరిదిద్దడానికి దేవుడు తన సేవకుడిని నిలబెట్టుకున్నాడు. ఒకటి, నీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. రెండు, నీకు దేవుని వాక్యమును బోధించడం నిలబెట్టుకున్నాడు. మూడు, నీ పాపాన్ని గద్దించడం నిలబెట్టుకున్నాడు. నాలుగవ సంగతి నేను చూపించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1-3 వచనాలు మీరు గృహంలోనికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడున్న సందర్భాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1-3 వచనంలో పౌలు లుస్త్రా అనే ఒక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు తిమోతి. ఈ యొక్క శిష్యుడు ఈకోనియలోను ఉన్న సహోదరుని వల్ల మంచి పేరు పొందినవాడు. పౌలు గారి పరిచర్యలో ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి ఎవరు తెలుసమ్మా? తిమోతి. తిమోతికి చాలా మంచి పేరు ఉంది ఆ పట్టణ ప్రాంతంలో. తిమోతి పత్రికలు మనం చదువుతున్నప్పుడు తిమోతి చిన్ననాటి నుంచి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తిగా మనకు తిమోతి పత్రికలో స్పష్టమవుద్ది. అయితే పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? పౌలు తిమోతి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, నువ్వు నాతో కూడా రావాలి, నువ్వు నాతో కూడా రావాలి. దేవుని సేవకుడిని దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడు తెలుసా? దేవుని సేవకుడు నిలబెడితే అతని తరువాత మరి ఒక సేవకుడిని నీ కొరకు సిద్ధపరచడానికి. ఇదిగో పరిచారకులను సిద్ధపరిచేటువంటి గొప్ప బాధ్యత ఎవరికిచ్చారు? దేవుడు తన సేవకులకు ఇచ్చాడు. ఇదిగో పౌలు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను చేయగలిగిన పరిచర్య నేను చేస్తాను, నేను చేయవలసిన సువార్త నేను చేస్తాను. నా తదనంతరము ఎవరు చేయాలి తెలుసా? ఎవరో ఒక వ్యక్తి నిలబడాలి. నా తదనంతరం ఈ రక్షణ సువార్తను ప్రపంచానికి ప్రకటించడానికి ఎవరో ఒకరు నిలబడాలి. ఎవరు నిలబడాలి అని అంటే ఇదిగో మంచి పేరు పొందిన వ్యక్తి నాకు కావాలి. ఎవరు నిలబడాలంటే వాక్యము తెలిసిన వ్యక్తి నాకు కావాలి. ఒక దేవుని సేవకుడికి వాక్యం స్పష్టంగా తెలిసినప్పుడే ఆ దేవుని సేవకుడు మరొక సేవకుడిని బలపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆ సేవకుడు కూడా వాక్యం మీద మంచి అవగాహన ఉన్నప్పుడే. ఒక వాక్యపు అవగాహన అదే దేవుని సేవకునికి లేదనుకోండి, అతను నిలబెట్టే సేవకుడు కూడా ఎలా ఉంటాడు? వాక్యపు అవగాహన లేనటువంటి సేవకులే ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనల్లో చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది దేవుని సేవకుల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అతని కుమారుడు ఎంతగా పాడైపోయినా పర్వాలేదు, ఎంతగా చెడిపోయినా పర్వాలేదు, నా తర్వాత ఇతనే
నిలబడాలి. అతనికి వాక్యం రాకపోయినా పర్వాలేదు, వాక్యం ఎదగకపోయినా పర్వాలేదు, వాక్యం నేర్చుకోవడానికి శ్రమ పడకపోయినా పర్వాలేదు, ఏదో రకంగా ఇతని సేవలకు నిలబెట్టేయాలనేటువంటి అనేక రకాలైనటువంటి దేవుని సేవకులుగా చలామణి అవుతున్న వారు తమ కుమారులను ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ కుమారులు ఏం చేస్తున్నారు తెలుసా? చక్కగా లోకంలో ఉన్న పరిస్థితులన్నీ సంఘంలో తీసుకొచ్చి నీట్గా డిజైన్ చేస్తూ ఉన్నారు. ఏమిటంటే వారికి ఏమి లేదు తెలుసా? దేవుని వాక్యం లేదు. కానీ పౌలు గారు చూడండి, మంచి పేరు పొందిన తిమోతిని, వాక్యము తెలిసిన తిమోతిని తన తర్వాత పరిచారకుడిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోతూ ఈ తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో మరలా తిమోతికి ఇచ్చిన బాధ్యతను మనం చూడగలిగితే, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చూస్తున్నాను. చూడండి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు నువ్వేం చేయాలి? అప్పగించాలి. తిమోతికి రాస్తున్నాడు, ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో నీకు వాక్యము తెలుసని, నువ్వు మంచి పేరు పొందినవాడని నా దగ్గర తీసుకొచ్చాను. ఇదిగో గుర్తుపెట్టుకో, నేను నీకు కొన్ని సంగతులు చెప్పాను. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? పరిచర్య. నేను పరిచర్య చేశాను, నిస్వార్థమైన పరిచర్య చేశాను. నా గురించి నీకు సమస్తం తెలుసు. తిమోతి, నువ్వు కూడా అటువంటి పరిచర్య చేయాలి. ఒక మాట బాగా జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవకులు మంచి పరిచర్య చేసి తర్వాత ఒక అసమర్థుడైనటువంటి వారిని మీ యొక్క నాయకుడిగా నిలబెట్టాడు అనుకోండి, ఆ అసమర్థుడు ఏం చేస్తాడు? సంఘాన్ని పాడు చేసేస్తాడు. అప్పుడు మీరు ఏమనుకుంటారు? మా అయ్యగారు ఉన్నప్పుడే మా సంఘం బాగుండేదండి, మా అయ్యగారు ఇది ఎప్పుడైతే వెళ్ళిపోయారో మా సంఘం యొక్క పరిస్థితులు మారిపోయాయండి. అలా మీరు అనుకోకూడదు. అలా మీ భవిష్యత్తు తరాలలో నమ్మకమైన పరిచర్య జరగాలని చెప్పి దేవుని సేవకులు తమ పరిచర్య చేసేటప్పుడే ఇదిగో వాక్యము చేత ఇదిగో కొందరిని బలపరుస్తారు, వాక్యం చేత వారు నిలబెడతారు, వారిలో మంచి సత్ప్రవర్తన తీసుకొచ్చి ఇదిగో తిమోతికి పౌలు గారు అప్పచెప్పినట్టు తిమోతి ఇతరులకు అప్పచెప్పాల్సినటువంటి విధమైనటువంటి పరిచర్యను ఇతరులకు సిద్ధపరిచి దేవుని సేవకులు వెళ్ళిపోతారు. అవండి, ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు నేను 4 సంగతులు మాట్లాడాను, 5వ సంగతి మాట్లాడి నేను ముగించేస్తాను. ఈ సందర్భంలో మీరు నేను అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటో తెలుసా? దేవుని సేవకుల యొక్క జీవిత విధానాన్ని దేవుని వాక్యములో దేవుని సేవకుడు ఏం పనులు చేయాలో ఆ పనులని ఒక పక్కన మీరు వేసి ఆలోచించండి. దేవుని సేవకుడు తన కుటుంబం కోసం ఏది చేయడానికి కూడా దేవుడు గొప్పగా అనుమతించలేదు. కానీ ఇదిగో ప్రజలకు చేయాలి, విశ్వాసులకు చేయాలి, సమాజానికి చేయాలి, లోకానికి చేయాలి, నువ్వు ఏదో ఇతరులకు చేయాలని చెప్పి దేవుడు బలపరిచినట్టుగా వాక్యంలో కనబడుతుంది, దేవుని సేవకుల జీవిత విధానాల్లో కూడా కనబడుతుంది. కానీ ఇప్పటికీ మనకు దేవుని సేవకులు అంటే లెక్క ఉండదు. ఇప్పటికీ దేవుని సేవకులు అంటే మనకు విలువ ఉండదు. ఆరేదో చక్కటి వస్త్రములు ధరించి మీ గృహానికి వస్తే వందనాలు సేవకులు అని చెప్పి ఎంతో కొంత 100-200 చేతులు పెట్టి పంపించేంత వరకే మీ గౌరవం ఉంటుంది. కానీ మీ హృదయపు లోతులలో నా సేవకుడండి, నా కొరకు ఉన్నాడండి, నా కొరకు ప్రార్థించే సేవకుడండి, నాకు వాక్యం చెప్పే సేవకుడండి, నేను నా పాపం చేస్తున్నాను సరిదిద్దే సేవకుడండి, ఇదిగో నా కొరకు తర్వాత ఒక సేవకుడిని సిద్ధపరిచే సేవకుడండి, అతన్ని నా హృదయంలో నేను పెట్టుకోవాలి, దేవుడు నా కొరకు పంపిన సేవకుడనండి. ఎంతమంది ఇక్కడున్న వాళ్ళు గౌరవాన్ని ఇచ్చారు? మనల్ని ప్రశ్నించుకోవాలి. ఈ దినాలలో క్రైస్తవ్యంలో ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటో తెలుసా? నీ దేవుని సేవకునికి నువ్వు ఎంత విలువను ఇస్తున్నావు? నీవిచ్చే విలువను బట్టి వాళ్ళు దేవుని సేవ చెయ్యరు, కానీ నీ విలువను వారు కోరుకోరు. కానీ ఒక దేవుని సేవకునిగా దేవుని మనసులోంచి నేను చెబుతున్న మాటలు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు దేవుడు ఎవరు నిలబెట్టుకున్నాడో తెలుసా? తన సేవకులను నిలబెట్టుకున్నాడు. నా 5వ విషయాన్ని నేను చెప్తాను, జాగ్రత్త చూడండి. ఒక దేవుని సేవకుడిని దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడో మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న మాటను చూద్దాం. 24 నుంచి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యలో ఉన్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. ఏమండి, జాగ్రత్తగా గమనించండి. ఈ న్యాయాధిపతుల పుస్తకాన్ని మీరు తర్వాత వీలున్నప్పుడు మీరు చదవండి. ప్రజలు పాపము చేసి దేవునికి దూరమయ్యి
దేవునికి శత్రువులుగా మారిపోయి మరలా తిరిగి దేవుని వద్దకు వచ్చి మొరపెట్టి నాయనా మమ్మల్ని కాపాడు అన్న ప్రతిసారి దేవుడు ఒక న్యాయాధిపతిని నిలబెట్టేవాడు. అలా నిలబెట్టిన ఒక అద్భుతమైనటువంటి సేవకుడు సంసోను. అయితే 25వ వచనంలో చూస్తున్నాము, దేవుని ఆత్మ అతన్ని ఏం చేస్తుంది తెలుసా? రేపుతుందంట. జాగ్రత్త చూడండి, దేవుని సేవకుడిని దేవుడు ఎందుకు నిలబెడతాడు తెలుసా? పరిశుద్ధాత్మ కార్యములను భూమి మీద దేవుడు చేయటానికి దేవుని సేవకుడిని నిలబెట్టుకుంటాడు. ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా అనేక అద్భుతాలు జరగాలి, పరిశుద్ధాత్మ వలన అనేక కార్యాలు జరగాలి. అలాంటి గొప్ప గొప్ప సాహస కార్యాలు చేయాలంటే దేవునికి ఎవరు ఉండాలి తెలుసా? తన సేవకులు ఉండాలి. సేవకులే లేనప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పరిచర్య చేయలేడు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నా సేవకులు పడితే పరిశుద్ధాత్మను పంపించి ఆయన పరిశుద్ధాత్మను వారిలో నిరంతరము నింపుతూ ఏం చేస్తాడో తెలుసా? ఇది గొప్ప పరిచర్యను చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని ఆ తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన సేవలోనికి వెళ్ళిపోయేటప్పుడు లూకాసు వార్తలు రాయబడిన మాట మనకు కనబడుతుంది. ఆయన గలిలేకు ఎలా వెళ్ళాడు తెలుసా? ఆత్మ బలముతో. లూకాసు వార్త 4:14 మాట కనబడుతుంది. ఆయన గలిలేకు ఎలా వెళ్ళాడు తెలుసా? ఆత్మ బలముతో. ఎవరో ప్రోద్బలముతో దేవుని సేవకుడు దేవుని చేయడు, ఎవరో ప్రోత్సహిస్తేనే దేవుని సేవ చేయడు, కానీ ఆత్మ బలముతో దేవుని సేవకుడు మీ మధ్యకు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? పరిచర్య చేస్తాడు. ఇదిగో నిరంతరము పరిశుద్ధాత్మ దేవుడు, జాగ్రత్తగా వినండి, నిరంతరం పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని కలచివేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకుడితో మాట్లాడుతూ నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకుడితో మాట్లాడుతూ నువ్వు వాక్యం చెప్పాలి. ఇదిగో పాపం చేశారు, వారిని గద్దించాలి నువ్వు, ఇదిగో నువ్వు పరిచారకులను సిద్ధపరచాలి నువ్వు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణలో నిత్యము సేవకుడు ఏమవుతుంటాడో తెలుసా? ప్రేరేపించబడతా ఉంటాడు. ఊరకనే దేవుని సేవకులు మీ మధ్య వాక్యాలు చెప్పరు, ఊరకనే దేవుని సేవకులు మీ మధ్య పరిచర్య చేయరు, ఊరకనే దేవుని సేవకులు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి పూనుకోరు. వారి వెనక ఏ బలం ఉంటుందనంటే ఆత్మబలము ఉంటుంది. నేను చెప్తా ఉన్నాను, నా వ్యక్తిగత జీవితంలో నేను కాలేజీలో ఉన్నప్పుడు నా పరిస్థితులను నేను ఒకసారి ఆలోచించినప్పుడు, నలుగురిలో మాట్లాడలేనటువంటి నేను ఈరోజు ఎంతమంది ముందైనా ఏ బెరుకు ఏ భయము లేకుండా దేవుని వాక్యాన్ని స్పష్టంగా సూటిగా నేను చెప్పగలుగుతున్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మబలం నాలో ఉంది కాబట్టే. దేవుని ఆత్మబలము లేకపోతే ఏ సేవకుడు పని చేయలేడు. అయితే నేను అడుగుతున్న మాట, నిజంగా నీ దేవునికి నువ్వు లోబడుతున్నావా? నీ దేవునికి నువ్వు లోబడితే ఆ దేవుని ఆత్మచేత పరిచర్య చేస్తున్నటువంటి ఆ దేవుని సేవకుల మాటకు నువ్వు లోబడవా? ఖచ్చితంగా లోబడతావు. నాకు దేవుడు అంటే భయం అండి, కానీ మా దేవుని సేవకుడు నాకు లెక్క లేదండి. నాకు దేవుడు అంటే ఇష్టం అండి, కానీ మా దేవుని సేవకుడు వాక్యం చెప్తే నాకు వినబుద్ధి లేదండి. నాకు దేవుడు అంటే ఇష్టం అండి, కానీ మా దేవుని సేవకుడు ఎక్కడ మా ఇంటికి వచ్చేస్తాడని ఆయన రాగానే నేను డోరేసేస్తానండి. ఎలాంటి వేషధారణ జీవితం మనలో ఉందో తెలుసా? ఎలాంటి వేషధారణ జీవితం మనకు ఉందో తెలుసా? నీ పుట్టినరోజుకు దేవుని సేవకుడు కావాలి, నీ పెళ్లి రోజు దేవుని సేవలు కావాలి, నీ ఇంట్లో యానివర్సరీ ఫంక్షన్ జరిగితే దేవుని సేవలు కావాలి, నీ సమాధి కార్యక్రమాల్లో దేవుని సేవకులు కావాలి. ఆ దేవుని సేవకులు నీ పుట్టినరోజు వచ్చి అంటారు, అయ్యా సమయం తక్కువ ఉంది, 5 నిమిషాల్లో ముగించేస్తారా? పెళ్లిలో పిలుస్తారు, సమయం చాలా తక్కువ ఉంది, ఓ 10 నిమిషాలు ముగించగలరా? నన్ను చాలామంది పెళ్లిలో వాక్యం చెప్పడానికి ఇదే టార్చర్ పెట్టారండి. 10 నిమిషాలు 20 నిమిషాలు ముగించామంటే నేను ఇంకొక నిర్ణయం తీసుకున్నాను, ఎవరైతే కట్న కానుకలు తీసుకోకుండా పెళ్లి చేస్తారో వారి మధ్యకు నేను వాక్యం పిలిస్తే పిలవండి, లేకపోతే నేను మిగతా వారికి నేను చెప్పను. ఆ రకంగానే మనం తప్పించుకోవచ్చు. లేదంటే మరలు ఏమంటారు, పిలిచిన ఆ సేవకుడు రావట్లేదు, స్టార్టింగ్లో ఇంత టెక్ అయితే తర్వాత వీడికి ఎలా ఉంటుందో అని అంటారు. కాబట్టి ఎవరైతే కట్న కానుకలు తీసుకోరో వాళ్ళు చెప్పండి, వాళ్ళకి వచ్చి నేను వాక్యము చెబుతాను. దేవుని సేవకుల్ని గృహాలకు పిలిపిస్తారు, వాక్యాలు చెప్పించుకోరు, ప్రార్థనలు చేయించుకోరు, ఏమి చేయరు, కానీ నాకు దేవుడు అంటే ఇష్టం, దేవుని సేవకుడు అంటే గౌరవం అని అంటారు. ఎందుకు ఈ దినాన్ని ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను తెలుసా? దేవుని సేవకుడు మీ జీవితంలో చాలా 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 విలువైన వాడు. అతన్ని గౌరవించండి, అతన్ని గుర్తించండి, అతని విలువనివ్వండి, అతని మాటకు లోబడండి, అతని వాక్యపు యొక్క గైడెన్స్లో మీరు లోబడండి. మీ జీవితాలు శారీరకంగాను, మీ సాంఘికంగాను, కుటుంబం పరంగాను, ఆత్మీయంగాను మీ జీవితాలు బాగుంటాయి. ఆ రీతిగా దేవుడు సేవకుల ద్వారా మన మధ్య పరిచర్య చేసి మన జీవితాలను గొప్పగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. ఇన్ని రోజులు ప్రభా మా యొక్క జీవితాల్లో సేవకుని యొక్క విలువను మేము గుర్తించిన వారుగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. మా హృదయాల్లో ఒకవేళ వారికి మేము స్థానముని ఇవ్వని వారుగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి.
నిజమే ప్రభా, ఎన్నో కష్టాల్లో ఎన్నో ఇబ్బందులు ప్రభా మా మధ్యకి సువార్తను వారు ప్రకటించారు. రక్షణ సువార్తను మా వ్యక్తిగత జీవితాల్లోకి తీసుకొచ్చారు ప్రభా. అటువంటి వారిని ప్రభు మేము ఎంతో గుర్తించవలసిన స్థితిలో మేము ఉండగా వారిని ప్రభా సాధారణ వ్యక్తులతోనే చూస్తున్నట్టు మేము చూస్తూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడు. మా కొరకు ప్రార్థించేవారు దేవుని సేవకులు, మాకు వాక్యాన్ని చెప్పేవారు దేవుని సేవకులు, మేము పాపాలు చేసినప్పుడు మమ్మల్ని సరిదిద్దేవారు దేవుని సేవకులు, మా కొరకు పరిచారకులు నియమించేవారు దేవుని సేవకులు, పరిశుద్ధాత్మ బలము చేత మమ్మల్ని బలపరిచేవారు దేవుని సేవకులు. అవునైనా అట్టి సేవకులను నీవు మా సంఘములోకి ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ సేవకులను బట్టి నీకు స్తుతులు తెలియపరుస్తున్నాను. ఈ సమాజంలో, లోకంలో ఎవరైతే ప్రభు వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చి సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ ప్రజలకు రక్షణ సువార్తను అందిస్తున్నారు, వారందరిని బట్టి నాయన ఇది నాన్న స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన ఇది నాన్న జన్మదినాన్ని జరుపుకుంటున్నా మా ప్రియులు తండ్రి సమానులు నాయన సేవకులు ప్రసాదయ్య గారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆయన బలపరుచుకున్నారు, నిలబెట్టుకున్నారు. ఈ ప్రాంతాల్లో గొప్ప పరిచయం మీరు చేస్తూ ఉన్నారు. వందనాలు ప్రభా. వారికి ఇచ్చిన 3 బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. ఉన్నతమైన చదువుల్లో ఉంటూ ఉన్నతమైన తలాంతులు కలిగిన ఆయన ఎంతో నైనా ప్రభా విరోచితమైనటువంటి సేవను వారు చేస్తూ ఉన్నారు ప్రభా. ఎదురాడేటువంటి ప్రజల నిలబడి తండ్రి ధైర్యంగా గొప్ప పరిచయం చేస్తున్న ఇదిగో తన సేవకులను బట్టి నీకు స్తుతులు తెలియపరుస్తాను. బలపరచండి దేవా. ఈ ప్రాంతాల్లో ఉజ్జీవకరమైనటువంటి సేవా కార్యక్రమాలు వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతమైన కార్యాలు ప్రభా ఆ బిడ్డల ద్వారా రాబోయే దినాల్లో చూచినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఈ దినాన్ని చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. సుదూరంలో ప్రభా ప్రాంతాల నుంచి